జై శ్రీమన్నారాయణ. పరమాత్మ అయినటువంటి యొక్క శ్రీమన్నారాయణమూర్తి 182వ నామం మహాద్రిధృతు. మహాద్రిధృతు అంటే రాక్షసులు దేవతలు కలిసి క్షీరసాగరాన్ని చిలుకుతూ ఉంటే ఆ మందరగిరి పర్వతం కవ్వంగా చేసుకొని వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకొని చిలుకుతూ ఉంటే ఆ పర్వతం కిందికి కుంగుతూ ఉంటే పర్వతం కింద చేరి ఆ పర్వతాన్ని తన ఈపున మోస్తూ ఆ పర్వతాన్ని భరిస్తున్నటువంటి యొక్క వాడు స్వామి కనుక మహాద్రిధృత్. మహాద్రి అంటే పర్వతం, భద్రాద్రి, శేషాద్రి, వెంకటాద్రి అని పర్వతాల యొక్క పేరు. ఇక్కడ మహాద్రి మహాత్రమైన బలము కలిగినటువంటి, మాత్రమైన విశాలము కలిగినటువంటి మహాపర్వతం అది. కాబట్టి మహాద్రి అని. ధృత్ అంటే భరించినవాడు. మహాంతం అద్రితం ధరతీతి మహాద్రిధృత్. పర్వతాన్ని తన వీపున భరించినవాడు కనుక ఆ పరమాత్మను మహాద్రిధృత్ అని వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా మహేశ్వాస 183వ నామం. విశ్వాస యస్య మహేశ్వాస. సేతుబంధనమున రావణ సంహారమప్పుడు తన కోదండాన్ని ఆకర్ణాంతము లాగి, ఈ చెవుదాకా లాగి శ్వాసను బిగబట్టి అది ఎంత వేగం వెళుతుందో మనోవేగంగా ఆ బాణం అంత మనోవేగం కలిగినటువంటి యొక్క వాడు పరమాత్మ మహేశ్వాస. తను పీల్చే గాలిని పట్టే పట్టు అంత బలంగా ప్రసిద్ధికరంగా ఉండేటువంటి యొక్క బలము కలిగినటువంటి వాడు పరమాత్మ కనుక మహేశ్వాస అని స్వామిని పిలువబడింది. మహీభర్తా 184వ నామం. మహీభర్తా. మహి అంటే భూమి. వరాహ అవతారంలో హిరణ్యాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఈ భూలోకాన్ని లేపుకొని ఇంకొక లోకానికి తీసుకెళ్లే సందర్భంలో శ్వేత వరాహ రూపంలో ధరించి, అనగా శ్వేతమనగా తెలుపు, వరాహమనగా తెలుగులో పంది, తెల్ల పంది రూపాన్ని ధరించి తన కోర మీద భూదేవిని భరించి హిరణ్య సంహారం చేసి భూమిని యథాస్థానంలో ఉంచాడు స్వామివారు కనుక మహీభర్త. ఆ యొక్క బరువును శక్తిని భరించి తన యొక్క కోర మీదనే ఆ భూమిని భరించి భూమిని కాపాడి లోక కళ్యాణం చేశాడు కనుక ఆ స్వామికి భూమికి భర్త అని పిలవటం సంబోధించబడింది. అదేవిధంగా 185వ నామం శ్రీనివాస. శ్రీయః నివాస శ్రీనివాస. క్షీరసముద్రమును మదించేటప్పుడు ఆలాహలము, అమృతము, మహాలక్ష్మి, కామధేనువు, కల్పవృక్షము ఇవన్నీ కూడా వచ్చాయి. అప్పుడు ఆ యొక్క మహాలక్ష్మిని దేవతలు మొత్తం కూడా స్వామివారికి కన్యాదానం చేశారు. ఆ కన్యను స్వీకరించినటువంటి ఒక్క స్వామి తన వక్షస్థలంలో బద్ధంగా ఉంచుకున్నాడు శ్రీదేవిని, శ్రీ మహాలక్ష్మిని. అందువలన ఆయన పేరు శ్రీనివాస. స్త్రీని తన వక్షస్థలమున నివాసింపచేసుకున్నవాడు కనుక శ్రీనివాస అని పిలువబడింది. 185వ నామంలో జై శ్రీమన్నారాయణ.